అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఏములాడ పోవాలన్నా కొమరెల్లి పోవాలన్నా మాకైతే బస్సు ఫ్రీ ఎక్కి కూసునుడే టికెట్ లేదు చిల్లర బాధలు లేవు తెలంగాణ మొత్తం ఎక్కడికి తిరిగినా అంతా ఫ్రీ రావమ్మ మహాలక్ష్మి అన్నట్టే చేసిర్రు ఆర్టీసీ వాళ్ళు సర్కారోళ్ళు మహాలక్ష్మి పథకం పెట్టినాక 200 కోట్ల మంది ఆడోళ్ళు ఫ్రీ బస్సులు ఎక్కి తిరిగిర్రని చెప్పినాం కదా ఇక చూడుర్రి అందుకే సంబరాలు జోరుగా చేసిర్రు మరి 200 కోట్ల మంది ఆడోళ్ళు ఫ్రీ బస్సులు ఎక్కి తిరిగిండ్రు పైసలు ఆదా చేసుకున్నారు అని అంటే చిన్న ముచ్చట కాదు కదా అందుకే సర్కారు వాళ్ళు ఊరూరా సంబరాలు చేసిండ్రు బస్టాండ్లలో మీటింగులు పెట్టిండ్రు ఫ్రీ బస్సులు ఎక్కి తిరిగి అక్కచెల్లెన్లను పాయిరంగా అరుచుకున్నారు మహాలక్ష్మి పథకం మంచిగా అక్కెరకు వస్తున్నదా లేదా అన్నట్టు అందరిని అడిగి తెలుసుకున్నారు గిట్లనే పట్నంలో ఉన్న మహాత్మా గాంధీ బస్టాండులో బస్సుల మంత్రి పొన్నం సారు డిప్యూటీ సీఎం బట్టి సారు రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు తతిమ లీడర్లంతా కలిసి మీటింగ్ పెట్టిండ్రు ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ సారు కూడా పోయిండు దినాం పనుల మీద బస్సులు ఎక్కి తిరిగే ఆడోళ్లకు సన్మానాలు చేసిండ్రు మహాలక్ష్మి పథకం చేయబట్టి ఎన్ని పైసలు మిగిలించుకుండ్రు ఎట్టెట్టున్నది ఏం కథ అనేది అక్కచెల్లెండ్లతోనే మైకులల్లో మాట్లాడిచ్చిండ్రు ఇక మంత్రులు మాట్లాడుకుంటా ఒకప్పుడు బస్సుల కోసం మనం ఎదురు చూసేటోళ్ళం ఇప్పుడు బస్సులే రెడీగా మన కోసం ఎదురు చూస్తాన్నాయి అన్నట్టు ముచ్చట్లు చెప్పిండ్రు కొత్త బస్సులు కొంటున్నారట 9,000 నుంచి 11,000కు బస్సులు పెరుగుతున్నాయి అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు ఇక మెదక్ జిల్లాల దినాం బస్ ఎక్కి బడికి పోయే పొలగాండ్లు ఆడోళ్లతోని మీటింగ్ పెట్టి సంబరాలు చేసిండ్రు కలెక్టర్ సారు సన్మానం చేసిండు ఆదిలాబాద్ జిల్లాల బస్టాండ్లలో ముగ్గులేసిండ్రు మస్తు ఘనంగా చేసిండ్రు ఆర్టీసీ వాళ్ళ పండుగ అన్ని జిల్లాల్లో బస్టాండ్లన్నీ కలకలలాడినాయి ఇక ఇప్పటిదాకా చెయ్యి పార్టీ వాళ్ళ సర్కారు వాళ్ళు వచ్చినాక ఏం తక్కువ 2,400 బస్సులు కొన్నారట పట్నంలో గాలి గలీజు తక్క చేయనికే ఇప్పుడున్న బస్సులన్నీ వేరే దిక్కు పంపించి 2,800 కరెంటు బస్సులు దేవాలని చూస్తున్నారట అన్నిటికి మించి 200 కోట్ల మంది అక్కచెల్లెన్లు ఫ్రీగా బస్సు ఎక్కి తిరిగిండ్రు వాళ్ళ టికెట్ల పైసలు 6,680 కోట్ల రూపాయలు ఆర్టీసీకి సర్కారు వాళ్ళే ఇచ్చిండ్రు అంటే మహాలక్ష్మి పథకం చేయబట్టి మహిళలకు అన్ని పైసలు మిగిలినాయి అన్నట్టు వీరమల్లు 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 ఇప్పుడు ఎక్కడ చూసినా గిదే ముచ్చట ఈనొస్తున్నది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ హీరోగా చేసిన సినిమా అవ్వుడుతోని హంగామా ఈగింత ఎక్కువనే అవుతుంది అన్నిటికీ మించి అభిమానులే కాదు లీడర్ సాబులు కూడా వీరమల్లు సినిమా గురించి తాపకోసారి మాట్లాడుతుర్రు మరిగా ఆ కథ ఏంది ఎక్కడెక్కడ ఏమేమి నడుస్తుంది ఒకసారి అట్టట్ల పోయి చూద్దాం పారి 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఏ టాకీస్ కాడ చూసినా హరిహర వీరమల్లు సినిమా హంగామనే నడుస్తుంది అటు ఏపీ డిప్యూటీ సీఎం ఇటు సినిమాలలో పెద్ద హీరో అటు రాజకీయాలలో అభిమానులు ఇటు సినిమాలలో అభిమానులు అందుకే పవన్ కళ్యాణ్ సినిమాకు ఈసారి గిరాకీ చిన్నగా లేదు పోన్రి సినిమా విడుదల కాకముందే కటౌట్లకు పాల అభిషేకాలు నడిచినాయి సారు రాజకీయాలలో అస్సలు రికాం లేకుండా అవుడుతోని 2 ఏళ్ల సంది సినిమాలే లేవు అందుకే రాక వస్తుంది హరిహర వీరమల్లు సినిమా అని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు సినిమా పెద్ద హిట్టు కావాలి అని కోరుకుంటారు అయితే అభిమాన హీరో సినిమా హిట్టు కావాలని అభిమానులు కోరుకున్నట్లే ఇచ్చేంతరం ఏం లేదు కానీ పవన్ సారు పేరింటే చాలు బయ్యిన మీదికి లేచే ఫ్యాన్ పార్టీ లీడరు అంబటి రాంబాబు సారు కూడా ఇంటర్నెట్ గుట్ల కామెంట్ రాసిండు ఏమని అగ చూడర్రే హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి కనక వర్షం గురువాలి అన్నట్టు రాసుకొచ్చిండు అబ్బర కొడుకు ఇది ఎక్కడి కథ పవన్ సారు ముచ్చటొస్తేనే బుసబుసమనే మనిషి సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకున్నాడంటే వెనక మర్ర ఏదో మతలబు ఉండే ఉంటది అనుకుంటారట చాలా మంది ఇంకో దిక్కు ఏపీ చదువుల మంత్రి లోకేష్ సారు కూడా వీరమల్లు సినిమా గురించి ఇంటర్నెట్ బూట్లే గట్టిగానే రాసుకొచ్చిండు మా పవన్ అన్న సినిమా మంచిగా ఆడాలి అభిమానుల తీరుగానే తాను కూడా సినిమా కొరకు మస్తు ఎదురు చూస్తానా అన్నట్టు కామెంట్ రాసుకొచ్చిండు అటు జనసేన లీడర్లంతా ఊరూరా బ్యానర్లు కటౌట్లు కట్టిండ్రు సినిమా చూడాలని గట్టిగానే ప్రచారం చేస్తున్నారు మరిగా చూడాలి ఏమవుతుందో అన్యమ కానీ టాకీసుల కాడ మాత్రం సినిమా సందడి జోరుగా నడుపుతుంది ఇంట్లోకెంచి కాలు బయట పెట్టాలంటే భయం అవుతుంది కిలోమీటర్ల కమానం చీమలు లైన్లు కట్టినట్టే లైన్లు అడుగులు అడిగేసుకుంటా కదులుడు అబ్బో పట్నంలో చిన్న షింకు పడ్డదంటే చాలు ఇక ట్రాఫిక్ జామ్లతోని పబ్లిక్కు వశపడతలేదు పండ్ల మీద బండ్లు వేసుకొని బయటికి వెళ్ళినామంటే ఇక మళ్ళీ ఇంటికి చేరేదాకా ఏ టైం అయ్యేది తెలుస్తలేదు ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళ గురించి అయితే చెప్పొద్దు దేవుళ్ళు వాళ్ళకు మొక్కాలే పట్నంలో చిన్న డల్లు పడ్డదంటే చాలు పబ్లిక్ గుండె జల్లు మాంటుంది ఇప్పుడు వాన వచ్చిందంటే చాలు వరద వస్తున్నది వరద వచ్చిందంటే చాలు ఇక రోడ్ల మీద బండ్లు ముంగటికి పోతలేవు
పొద్దుగాల ఆఫీసులకు పోయే టైంలో పొద్దుమీకంగా ఆఫీస్కించి ఇంటికి పోయే టైంలో గంటల కమానం ట్రాఫిక్లో నరకంగా అనిపిస్తుంది. నెరి సైబరాబాద్ దిక్కు ఐటీ కంపెనీలలో డ్యూటీలు చేసేటోళ్ళు ట్రాఫిక్ జామ్లతో పర్సాన్ అవుతుండ్రు. పొద్దుగాల ఆఫీసులకు పోయే టైంలో 2 కిలోమీటర్లు పోనీకే 2 గంటలు పట్టింది. ఇట్లుంటే సందుల సడేమియా లెక్క వాన పడుతుందనే సందు చూసుకొని క్యాబులు ఆటోలు డబుల్ రేట్లు వసూలు చేస్తాండ్రు. ఎప్పుడుండే రేట్ల కంటే మస్తు ఎక్కువ పైసలు వసూలు చేస్తాండ్రు. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం దిక్కు వాన పడితే చాలు చాలా నిమ్మలంగా కదులుతాన్నాయి బండ్లు. నీళ్ళన్నీ రోడ్ల మీద వాగులై పారుతుండేటాలకు పబ్లిక్కు మస్తు తిప్పలవుతున్నది. ఇప్పటికే ఐటీ కంపెనీలలో డ్యూటీలు చేసేటోళ్లకు ఇంటికాడ నుంచే పని చేసుకోండి, ఊకే పరిశాన్ కాకుండా అన్నట్టు చెప్పిండ్రట ఆఫీసర్లు. కంపెనీలు కూడా ఉద్యోగులకు అసొంటి సౌలత్ ఇయ్యాలి అని చెప్పిండ్రట. కానీ ట్రాఫిక్ జాములు చూస్తుంటే అసొంటి ఇగురం ఏం చేసినట్టయితే కనిపించలేదు. ఇట్లుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు పట్నంలో ఎక్కడెక్కడ రోడ్లు నీళ్ళలో మునుగుతాన్నాయో గా జాగాలన్నీ తిరిగి చూసిండు. బ్రిడ్జీల కింద నీళ్లు జమై బండ్లన్నీ ఆగుతున్నాయి, ఏం కథ అని ఆఫీసర్లను అడిగితే ఆటోమేటిక్ మోటార్లు ఖరాబ్ అయినాయి అన్నారట. మరిగా ఏం పాడో ఏమో గాని జర రోడ్ల మీద నీళ్లు నిలవకుండా చూడుర్రి, ట్రాఫిక్ జాములు కాకుండా చూడుర్రి సార్లు అని అడుగుతాండ్రు పబ్లిక్. ఒక్క గట్టి వాననన్న పడదాయే అని ఇన్నొద్దులు నెత్తికి చేతులు పెట్టుకొని చూసిన వాళ్ళందరినీ కృషి చేసిండు వానదేవుడు. ఈ కాడ నుంచి మిమ్మల్ని విడిచిపెట్టి పోయేదే లేదన్నట్లు గుమ్మరిస్తుండు. చాలు చేసిండంటే ఎక్కడోళ్ళు అక్కడనే ఆగాలే, తోవలన్నీ చెరువులు కావాలి అని 2 తెలుగు రాష్ట్రాలల్లా కుండపోత పోస్తుండు. మరిగా జోరు వానలు చేయంగా ఎక్కడెక్కడ ఎట్లెట్లుంది, ఇంకెన్నొద్దులు వానలు ఉన్నాయో మొత్తం ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. మొత్తానికి వానదేవుడు ఫుల్ టైం డ్యూటీలకు ఎక్కిండు. చూడుర్రి దెబ్బకు బోగత జలపాతం ఎట్లా దుంకులాడుతుందో. నిమ్మలంగా ధార పడితే పర్యాటకులు చూసి మస్తు మురిసేది గాని డేంజర్ మీద ఉందని బంద్ పెట్టిర్రు అధికారులు. గీ నడమ వెంకటాపూర్ దిక్కే ఎక్కువ వానలు పడ్డాయట. అందుకే వాగులు, వంకలు, షెర్లు, గిర్లు అన్నీ మత్తడి దుంకుతున్నాయి. కంకల వాగు పొంగి పొర్లుతుంటే మల్లాపురము, కర్రివాణి గుంపు ఊర్లకు వచ్చుడు పోవుడు బంద్ అయింది. బీసీ సర్కార్ హాస్టల్ను వరద నీళ్లు ముంచెత్తినాయి. కరీంనగర్ దిక్కున్న అలుగునూర్ బ్రిడ్జి కాడ ఏకంగా నీళ్లు హైవే రోడ్డు మీదంగా పోతుంటే బండ్లు ఎక్కడి ఆడనే నిలబడ్డాయి. కలెక్టర్ ఆఫీస్ ముంగట శితం వరద నిలిచిందని తోవ బంద్ పెట్టిర్రు అధికారులు. తాలిపేరు ప్రాజెక్టుకు శితం వరద వస్తుందని నీళ్లను కిందికి ఇడ్చిపెడుతుర్రు. అటు మంచిర్యాల జిల్లా భీమిలి మండలంలో ట్రాక్టర్ వాగుల కింది చిన్న తిమ్మాపూర్ల ఎర్రవాగుల రోడ్డు దాటుతుంటే నీళ్ల రువ్వడి అంతకంతకు పెరిగింది. దీంతోని ట్రాక్టర్ ను అండ్లనే ఇడిచిపెట్టి కూలీలు బయటపడ్డారు. మంచిర్యాల చౌరస్తా మొత్తం నీళ్లలో మునిగింది. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూర్ల అత్తచెరువు తూము లీకయ్యి ఇండ్లకు వరద జరిగింది. దీంతోని జనాల తిప్పలు అన్ని ఇన్ని కావు, గిట్ల ఒక్కతానా అని కాదు, రాష్ట్రమంతటా ఇదే ఆగము. అటు ఏపీలో కూడా ఇదే కథ. శ్రీకాకుళం జిల్లా గార మండలం బందరువానిపేట సముద్రంలో 2 పడవలు మునిగిపోయినాయి. అలలు జోరుగొచ్చుడుతోని ఈ అపాయం అయిందట. అదే జిల్లాల నాటేస్తుంటే పిడుగువాడి ఒకళ్ళు జీవి పోతే ఇంకో 3కి మస్తు సీరియస్ ఉంది. మొత్తానికి ఈ వానలు ఇంకో 2-3 ఒద్దులు మోక వెంచి సరుస్తాయట. కాబట్టి జనమంతా చాలా పైలంగుండాలి, వట్టిగా బయటికి రావద్దని హెచ్చరిక చేస్తుర్రు మొగులధికారులు. మామూలుగా చాలా మంది ఏమన్నా కూరలు పచ్చళ్ళు తినంగా మిగిలిపోయినవి ఉంటే ఓ కటోర్లో ఊర్చి ఫ్రిడ్జ్లో పెడతారు. తెల్లారి బయటికి తీసి పొయ్యి మీద ఎచ్చబెట్టుకొని మళ్ళీ తింటారు. గిట్లా ఒకళ్ళిద్దరు కాదు, చాలా మందే చేస్తుంటారు. ఎందుకంటే మనకు అవి పుణ్యానికే రాలే, పైసలు పెట్టినాం కాబట్టి. గిట్లనే పట్నంలో ఉన్న గా వనస్థలిపురం కాడ కూడా ఎందుకు పారేయాలి అని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారు. అటెంక ఏమైందో మీరే చూడుర్రి. ఈ బోటి కూర చల్లగుండా ఎంత పని చేసింది చూడురమ్మా. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలుండే ఓ ఇంటోళ్ళు బోనాల పండుగ నాడు యాటకూర తెచ్చిర్రాట. పండుగ పూట అందరూ ఓ మల్క కమ్మగా తిన్నాక మిగిలింది కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టిర్రాట. తెల్లారి వేలకు వేలు పోసి తెచ్చిన కూర వాటిగా ఎందుకు పారబోయాలే అని ఆయనతో ఫ్రిడ్జ్ లో పెట్టిన కూర తీసి పొయ్యి మీద ఎచ్చబెట్టుకొని తిన్నారు. దీంతోని ఇంటిల్లాదులు జర్రసేపట్ల పాయ చేసిర్రు. దీంతోని పరిస్థితి ఎట్లెట్లనో ఉందని అందరినీ కొంచెం దాకాల షరీక్ చేసిర్రు. అలా ఆర్టీసీ కండక్టర్ కొలువు చేస్తున్న శ్రీనివాస్ అన్న జీవిడిస్తే కడమ 13 మంది చిన్న మెల్లగా కోలుకుంటురు అని చెప్పుకొస్తుర్రు డాక్టర్లు. సండే నైట్ కుక్ చేసిన ఫుడ్ తీసుకున్నారు, సేమ్ అదే ఫుడ్ వాళ్ళు మండే మార్నింగ్ కూడా తీసుకున్నారు.
అది అగ్రివేట్ అయిందండి. ఒకటే స్టోర్ ఫుడ్ మన ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుంటే నాన్ వెజ్ అనేది స్టోర్ చేసి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయిందండి. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న మోషన్స్ అని మనం ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వేసుకోవడం వల్ల సీరియస్ అయిపోయారు. 9 అడ్మిషన్స్ లో 2 తప్ప మిగతా 7 స్టేబుల్ గా ఉన్నారు. 7 వార్డుకి షిఫ్ట్ చేస్తాం. మిగతా 2 మాత్రం ఐసీలో ఉన్నారు. ఇంటిరా మెడికల్ షాపుల్లో దొరికే గోళీలు వేసుకోకుండా సీదా దవాఖానకు వస్తే పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదు అనేది డాక్టర్లు అంటున్న ముచ్చట. ఇక పండగ పూట ఇంటోళ్ళంతా గిట్లవుడు చూసి చుట్టాలు ఇంకా ఇంటి చుట్టుపట్టోళ్ళు మస్తు బాధపడ్డారు. కానీ ఇప్పటిదాకా మంచిగా మాట్లాడిన శ్రీనివాస్ అన్న జీవోడే వాళ్ళకు మస్తు మెరమెర అంటుంది. మరి గా కూర ఫ్రిడ్జ్ లో దాచి పెడితే ఇసమైందో లేకుంటే కూరే మంచిది కాదో మనకు తెలియదు. కానీ చికెన్లు మటన్లు ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుడు తెల్లారి తీసి ఎచ్చబెట్టుకొని తినుడు బంద్ చేయాలి, అది ఇసంతోని సమానం అని అంటురు డాక్టర్లు. ఇక ఇదే ముచ్చట మీద టీపీసీసీ డాక్టర్ సెల్ పెబ్బర్ రాజీవ్ అన్న మాట్లాడుకుంటా సర్కార్ తరఫుకించి వాళ్ళకు సాయం అందేటట్లు చూస్తామని మాట్లాడుకొచ్చిండు. కానీ చూడు ఫ్రిడ్జ్ లో పెట్టిన నీసుకూర తింటే ఎంత మోసమైందో అని అనుకుంటురు ఈ ముచ్చట చూసిన జనాలు. మన పటాస్ వార్తలల్లా ఎన్నో రకాల దొంగతనాల ముచ్చట్లను చూపించినాం. అందులో బంగారము వెండి నగల కాడ నుంచి షురూ చేస్తే బండ్లు టీవీలు ఫోన్లు ఇంట్లో ఇలువైన సామాన్లు ఆఖరికి పిరమైన బట్టలు చెప్పుల కాడ నుంచి ఎత్తుకుపోయిన దొంగతనాల ముచ్చట్లు బొచ్చడేసినాం. అయితే అందరి దొంగలు లెక్క చేస్తే నన్ను ఎవరు గుర్తుపడతారు, నా దొంగతనం ముచ్చట 10 మంది చెప్పుకోవాలి అని జగిత్యాలల్లా ఇక గీ ఏగిలం మోపు చేసిండు ఓ దొంగోడు. కాలేజీలో ఎవ్వరు లేకున్నా కూడా పుస్తకాలన్నీ మంచిగా బతసంచిలా చదువుతున్నాడంటే ఈయనలో మంచి చెపరాసే ఉన్నట్లున్నాడు. అటెండర్ అంటే గిట్లుండాలి అని తొందరపడి సర్టిఫికేట్ ఇయ్యకుర్రి, ఎందుకంటే వీడే ఆ దొంగ బద్మాష్గాడు. జగిత్యాల పట్నంలో ఉన్న ఇంటర్ ఆడిపోల్లగాళ్ల కాలేజీల వాడి గిట్ల బుక్కులు అందుకపోతుండు. అయితే షానొద్దుల సంది అప్పుడోసారి షెల్లెళ్ల బుక్కులు మాయమవుతున్నాయట. మరి గా ముచ్చట్ను కాలేజీలో పనిచేసే సార్లు గట్టిగా పట్టించుకున్నారో లేదో గాని ఎవ్వరు నజరు పెడతలేరు. ఇక మనదే రాజ్యం అన్నట్లు షెట్టిడిచిన భూతం వలే రెచ్చిపోయిండు దొంగోడు. ఇంతలా బోనాల పండుగ వచ్చిందని కాలేజీకి సెలవిస్తే దీన్ని మించిన మోక రాదని ఏకంగా బత్త పట్టుకునే వచ్చిండు. అర్రంతా తిరిగి కనబడ్డ ఓయలన్నీ బత్త నింపిండు. అయితే ఇంకో ఇచ్చంత్రమైన ముచ్చట ఏందంటే బళ్ళే కంప్యూటర్లు ఇంకా ఇలువైన సామాన్లు ఏవున్నా వాటి జోలికి మాత్రం పోలేదట. ఎందుకంటే వచ్చిన టార్గెట్ ఒకటే, దొరికిన బుక్కులు సదరాలే అందుకొని అవతల పడాలి. అట్లా చిన్న మెల్లగా పొల్లగాళ్ల బుక్కులన్నీ మాయమవ్వుడుతోని అప్పుడు సోయకొచ్చిర్రు సార్లు. వెంటనే పుస్తకాలను బడి గోడలు మాయం చేస్తున్నాయా లేకుండా ఎవడన్నా దొంగోడు అంతకపోతుండా అని సీసీ కెమెరాలలో చూస్తే ఇగో ఈ కర్ర టీషర్ట్ వేసుకున్న దొంగోని ఉద్దార్కం బయటపడ్డది. దీంతో గిట్లయింది సారో అని ఊరికి పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిర్రు. మా కాలేజీలో ప్రహార గోడ కూలిపోయిన వలన మా క్లాస్కి డోర్స్ కూడా సరిగ్గా లేవు. ఆ డోర్స్ ఓపెన్ ఉండడం వల్ల దొంగ ఈజీగా లోపలికి వచ్చి మా టెక్స్ట్ బుక్స్ మా నోట్ బుక్స్ అవన్నీ తీసుకెళ్లారు. మేము చాలా కష్టపడి రాసుకున్నాం. అలాగే మా కాలేజీలోకి పందులు కుక్కలు కోతులు అన్నీ వస్తున్నాయి. గదన్నట్లు 700 మంది చదువుకుంటున్న ఈ కాలేజీకి ఓ తలుపు తాళం గొల్లెం లేకపోయేటాళ్లకు సీదా అత్తగారింటికి పోయినట్లు పోవుడు బుక్కులు అందుకొని అవతల వాడు పెట్టిండు. మరిగా కొంచెమైన ఓయలన్నీ ఏం చేసి పాడైతుండో ఏమో గాని కష్టపడి రాసుకున్న కాపీలు పోతే రేపు పరీక్షలప్పుడు మాకు ఎంత తిప్పలైతది. జర సర్కారే గీ ముచ్చట్ను పట్టించుకొని మా తిప్పల బాపుర్రి సార్లు అని ఒక తీరుగా అడగబట్టిర్రు షెల్లెళ్ళు. చూడాలి మరిగా అధికారులు ఏం చేస్తారు. ఇంటి ముంగట పార్కింగ్ చేసిన బండి కనబడకుంటే ఎంత పరిశాన్ అవుతాం వల్ల బండి ఎవడెత్తుకపోయిండో అని ఇంటి చుట్టుపట్టోళ్ళను అడుగుతాం. దగ్గర పట్ల ఉన్న సీసీ కెమెరాలలో లెంకుతాం. అండ్ల కూడా చిక్కకుంటే పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేస్తాం. అగో అచ్చం గీసొంటి ముచ్చటోటి నెల్లూరు జిల్లాలో అయ్యింది. ఓ ఊరికి ఆఖరి ట్రిప్ కోసం అని పోయిన ఆర్టీసీ బస్సు పొద్దుక అదే ఊర్లో నిద్ర చేసింది. మరి తెల్లారేసరికి బస్సు ఉందో లేదో మీరే చూడుర్రి. ఇక గిడ ఏఎస్పేట అనే బోర్డేసుకున్న పల్లె వెలుగు బస్సును చూస్తురు కదా, గీ బస్సే బస్ స్టాండ్లకించి మాయమైంది. అసలు ముచ్చట ఏందంటే నెల్లూరు పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్ లో మంగళవారం పొద్దుక గీ బస్ నైట్ హాల్ చేసింది. అప్పటికే డ్యూటీ చేసి అలసిపోయిన డ్రైవరు ఇంకా కండక్టర్ సభలు ఇంత తిని అడమొరిగిర్రు. ఇక తెల్లారి బండి తీద్దామని చూస్తే బస్సే లేదు. అంతే ఊరక్కో మన బస్సుకు సూటి పెట్టినోడు ఎవడు కావచ్చబ్బా అని ఎంకలాడితే ఇక గీ మనిషి అని తేలింది. ఈయన పేరు
బిట్రగుంట కృష్ణ విడ్వలూరు మండలం కంచర్లపాలెం వీళ్ళ ఊరు. అయితే ఎక్కడేం దొరకనట్లు పోయి బస్ స్టాండ్ లో పెట్టిన ఈ బస్సు ఏమిటికి ఎక్కిండో ఎక్కినోడు ఊకే దిగక దాన్ని ఎందుకు దంచకపోయిండో గాని ఎటూ పొద్దుపోక చేతులకు కాళ్ళకు పని చెప్పిండు. అట్లా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 కిలోమీటర్లు తోలుకపోయిండు బస్సు. తీరా బుచ్చిరెడ్డి పాలెం కాడికి పోగానే పోలీసోళ్ళు అడ్డం తిరిగి పట్టుకుర్రు. అసలు ఎందుకిట్ట చేసిండు అని ఇషారిస్తే కాలిదప్పి చేసిండని తేలిందట. నిమ్మలం ముచ్చటేందంటే అంత దూరం తోలుకపోయినా ఎక్కడేం టక్కర్లు కాలే. ఇంతలా ఆ లయ్య వచ్చి సార్ కాలిదప్పి చేసిండని బతిన్లాడితే పోలీసోళ్ళు సరే అని జాలి చూపించిర్రట. ఇక ఇదిట్లుంటే ఇటు మిర్యాలగూడల ఆర్టీసీ బస్ కు నిప్పు పెట్టిరు కొందరు దొంగ బద్మాష్ గాళ్ళు. తడకమళ్ళ అనే ఊళ్ళే అర్ధమరాత్రి పార్కింగ్ చేసిన బస్ కు నిప్పు పెట్టి పరారయ్యర్రు. అది చూసిన డ్రైవరు ఇంకా కండక్టర్లు ఫైర్ ఇంజన్లకు ఫోన్ కొట్టిర్రు. అప్పటికే సగం బడ కాలిపోయింది. మరి దొంగలెవల్లో గాని బరాబర్ పట్టుకుంటాం, గట్టి శిక్షలేస్తామని ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ మస్తు గరమైండు. మొన్న గదేదో సినిమా చూసిన ఊరంతా ఓ టీవీ సీరియల్ చూసుకుంటే దెయ్యాల తిరగజేస్తుంటారు. సీరియల్ పాడగాను గా సీరియల్ చూడకుర్రి అని ఇంట్లో మొగోళ్ళు గరమైతే వాళ్ళకు చుక్కలు చూపిస్తుంటారు ఆడోళ్ళు. మరి గా సీరియళ్ళల్లో గంతగానం ఏముంటుందో ఏమో కానీ మా అక్క చెల్లెళ్ళకైతే మస్తు పారం చేస్తుంటారు అన్నట్టు సీరియల్ అంటే యాదకొచ్చింది. గివారితో సార్ చూడుర్రి. ఆగా చూడర్రి ఘనకార్యం చేసినట్టే ఆలమగాళ్ళు ఇద్దరు ఎట్ట నడుచుకుంటూ వస్తాన్రో. అబ్బో వీళ్ళు మామూలు కాదయ్యో, అందరూ మోక చూసి పని చేస్తారు, ఆలోచన చేసి ప్లానింగ్లు ఎత్తారు. కానీ వీళ్ళు టీవీ సీరియల్ చూసి స్కెచ్లు ఎత్తారు. అవునంటే ఓ టీవీ సీరియల్ చూపించినట్టే ప్లాన్ వేసి ఒకరిని కైలాసం పంపించిండ్రు. శివకుమారు మీనాదేవి అనే వీళ్ళు ఇద్దరు ఆలుమగలు. ఇక ఈ శివకుమారు ఏమేమో దందాలు చేసిండట, అన్ని ఆగమాగమై అప్పుల పాలైండట. అందుకే ఇన్సూరెన్స్ పైసల కోసం ఖతర్నాకు ప్లాన్ వేసిండు. కానీ తాను సత్యగానే ఆ ఇన్సూరెన్స్ పైసలు రావాయే. అందుకే పాత దోస్తైన దేవి ప్రసాద్ అనేటోని బండితోని గుద్దించి చంపి వానికి తన బట్టలు తొడిగిచ్చి చచ్చిపోయింది తానే అని అందరిని నమ్మించేందుకు చూసిండట. అంతేకాదు బండితోని గుద్దిస్తే అందరు యాక్సిడెంట్ అనుకుంటారు, ఎవ్వరు తన జోలికి రారని అనుకున్నారట. ఇంటి ఆమె మీనాదేవి కూడా మా ఆయన జీవిడిచిండని నాటకాలు ఆడిందట. కానీ పోలీసు వాళ్ళు అన్ని తీర్ల కార్వాయి చేస్తే అసలు కథ బయటకు వచ్చింది. ఇన్సూరెన్స్ పైసల కొరకు వేరే మనిషిని చంపి తానే చచ్చినట్టు డ్రామాలు ఆడిండుగా శివకుమార్ అని బయట పెట్టిండ్రు. ఇక ఈ దొంగ ప్లాన్ వీళ్ళకి ఎట్లొచ్చిందయ్యా అని అంటే హిందీలో ససురాల్ సిమర్కా అనే టీవీ సీరియల్ వస్తుందట. ఆగో గా సీరియల్ గిసోటి ప్లానే ఉన్నదట. ఇక్కడ కానొత్తున్న ఇగురమంతురాలు మీనాదేవి గా సీరియల్ను ఒక్క దినం కూడా ఇడవకుండా చూస్తుందట. అందుకే పెనిమిటికి సీరియల్లో చూసిన ప్లాన్ గురించి చెప్పి తప్పుడు పని చేయించిందా అన్నట్టు. ఎట్లున్నది చూడరి కథ. సీరియల్ చూసి మర్డర్ ప్లాన్ వేసిండ్రు ఆలుమగళ్ళు అని పరిశాన్ అవుతున్నారు ఇప్పుడు పబ్లిక్ అంతా. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధనాయి కూడా ఒకసారి చూసేద్దాం పారి. సర్కార్ ఆఫీస్ ఆస్తులు అమ్మైనా సరే రైతులకు న్యాయం చేయాలి అని తీర్పిచ్చిన ముచ్చట కొమరం భీం జిల్లాలో అయ్యింది. వాంకిడి మండలం బంజారా ఊరి దిక్కున్న పెవుటల 12 ఏళ్ల కింద చెరువు నిర్మాణం చేసుడే కాకుండా కాల్వలు కూడా తవ్విర్రట. గవి జయంగా 13 మంది రైతుల కాడ నుంచి 70 ఎకరాల భూమి తీసుకుందట సర్కారు. అప్పట్లనే ఆ భూమి ఎకరానికి 80,000. అయితే సర్కారు అప్పటి మందం ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకుందట. దీంతో గిట్లయితే ఎట్లా, మా భూములు పోతాయి, మీదంగా మేము అన్యాయం కావాలా అని కోర్టుకు పోతే కోర్టు అన్ని ముచ్చట్లు మంచిగిని నష్టపరిహారం కట్టి అన్నందుకు ఆర్డీఓ ఆఫీస్ ఆస్తులన్నీ జప్తు చేయమని ఆర్డర్ వేసింది. మరి ఇప్పటికన్నా రైతులు న్యాయం చేస్తారో లేదో చూడాలి. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలంలో తీస్ పండుగ అయ్యింది. సంఘం అనే ఊళ్ళో పెళ్లి కాని చెల్లెళ్ళంతా మంచిగా గోధుమ బుట్టలెత్తి సంబరంగా ఆడిపాడిర్రు. అయితే గోధుమలు ఓ బుట్టల పోసి 9 వద్దుల పాటు 3 పూటల నీళ్లు పోసి పెంచుతుర్రు. అట్లా చేసినన్ని దినాలు చాలా మంది ఒక పొద్దులుంటారు. ఇక 9 వద్దులు కాగానే మొలకలొచ్చిన బుట్టలు ఎత్తుకొని తీస్ పాటలకు అడుగులేస్తారు. ఆ టెంక చెరువు కాడికి పోయి మొలకలను నిమజ్జనం చేస్తారు. గిట్లా చేస్తే మంచి పెనిమిటి దొరుకుడే కాకుండా ఇంటి లాదులు నిమ్మలంగా ఉంటారు, పాడి పంటలంతా చల్లగా ఉంటాయని అలా నమ్మికనట.
పుట్టగొడుగులు అంటే ఎక్కడన్నా ఏ అద్దపావో పావు కిలో ఉండంగా చూసినాం కానీ కడప జిల్లా వేంపల్లి మండలంలో మాత్రం పెద్ద పుట్టగొడుగు వండింది. ఇక చూడురి ఎంత మాసరుందో. రామిరెడ్డి పల్లె అనే ఊళ్ళే ఓ రైతు పొలంలో దొరికింది. ఇక కొంచెం కాంటాకేస్తే కిలోన్నరకు పైనే ఉంది. అయితే ఇదంతా పుట్టగొడుగుల్లో వచ్చిన జన్యు మార్పే. దీనికోసం పెద్దగా ఏం చేయలేదు, దానంతటా అదే పండింది అని రైతు చెప్పుకొస్తుంటే అక్కడోళ్ళు మాత్రం ఓ నీ పుట్టగొడుగు గింత పెద్దగా ఉంది ఏందని చిత్రపై చూసిపోతుర్రు. యాదగిరిగుట్ట నరసన్న స్వామి గుళ్ళే హుండీ ఆదాయాన్ని లెక్కవేటిర్రు గుడి అధికారులు. 41 రోజులల్లా ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని కానుకలు పడ్డాయని అన్ని హుండీలను దులిపితే మొత్తం 2,45,48,000 రూపాయల నగదు, 38 గ్రాముల బంగారం, 3 కిలోల మాసర వెండి వచ్చినాయి. ఇవే కాకుండా ఇంకా బయటి దేశాల పైసలు కూడా బాగానే వచ్చినాయి. ఎక్కువలో ఎక్కువ 1036 అమెరికా డాలర్లు పడ్డాయి. ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో రేపు కలుసుకుందాం. నమస్తే.